కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. చిన్నకోడూరు మండలం చౌడారం దగ్గర బిక్కబండకు వెళ్లే కాలువకు హరీష్ రావు నీటిని విడుదల చేశారు. కాళేశ్వరం చాలా పెద్ద ప్రాజెక్టు అని చిన్న చిన్న లోపాలుంటే సరిచేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందన్నారు. కాళేశ్వరం వల్లనే కంపెనీలు వస్తున్నాయని, కాంగ్రెస్ వచ్చాకే 4 ప్రాజెక్టులు కూలిపోయాయని హరీష్ రావు ఆరోపించారు. అంటే రకరకాల రూపాల్లో వారిని కలిసినప్పుడు కానీ, అసెంబ్లీ ద్వారా కానీ, పత్రికల ద్వారా కానీ, ఉత్తరం రాయడం ద్వారా కానీ ఈ ప్రభుత్వాన్ని నిద్రలేపే ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇవాళ కాళేశ్వరం అనేటువంటిది ముఖ్యంగా ఉత్తర తెలంగాణకు ఇది ఒక అద్భుతమైన ప్రాజెక్ట్. ఇవాళ కోకోకోలా కంపెనీ వచ్చింది, ములుగు దగ్గర కోకోకోలా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వచ్చింది. ఎందుకు వచ్చింది? ఇన్ని రోజులు ఎందుకు రాలేదు? కాళేశ్వరం ప్రాజెక్టులో కొండపోచమ్మ సాగర్ నీళ్లు వాడుకోవడానికి దానికి అనుమతి ఇచ్చింది కనుక కోకోకోలా లాంటి అద్భుతమైన కంపెనీ ఇవాళ ఈ జిల్లాలో వచ్చి కొన్ని వందల మంది పిల్లలకు ఉద్యోగాలు దొరుకుతా ఉన్నాయి. వేల మంది దాని మీద బతుకుతూ ఉన్నారు. ఇంకా రాబోయే రోజుల్లో చాలా పరిశ్రమలు ఈ ప్రాంతంలో రావడానికి ఉపయోగపడుతుంది. ఇటు రైతులకు, అటు పరిశ్రమలకు, ఇటు త్రాగునీటికి కూడా ఉపయోగపడి ఎంతో గొప్పగా ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. సో ప్రభుత్వం ఆలస్యం చేయకుండా ఆ కుంగిన 1-2 పిల్లలను తొందరగా మరమ్మతు చేసి ఎండాకాలంలో కూడా నీళ్లను పంపింగ్ చేయొచ్చు. గోదావరి నది ఇప్పుడు కూడా ప్రవహిస్తుంది. ఇవాళ కూడా గోదావరి నదిలో ఈ ఎండల్లో మేడిగడ్డ దగ్గర నీళ్లు పోతా ఉన్నాయి. ఆ పిల్లర్ను పూర్తి చేసేస్తే, తొందరగా దాన్ని రిపేర్ చేసేస్తే ఇలా అద్భుతంగా వస్తాయి. కాంగ్రెస్ వచ్చినాక ఏం మరి, మీరు వచ్చినాక పెద్దవా కొట్టుకుపోయింది ఖమ్మం జిల్లాలో, మీరు వచ్చినాక సుంకిశాల కూలిపోయింది, మీరు వచ్చిన తర్వాత SLBC సొరంగం కూలిపోయింది, అదేవిధంగా వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది. మీరు వచ్చిన తర్వాత ఇలా 4 ప్రాజెక్టులు దెబ్బతిన్నాయి. సో టెక్నికల్గా కొన్ని సందర్భాల్లో చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి. మరి ఈ 4టికి మీరే